ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 24, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మనకు ఏ మాట ఇచ్చి ఉన్నారు. భూమి మీద మనము దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే నీవు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించి వారికి విధేయులుగా ఉండాలి. ఇది ధర్మం. ఇది దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ. దేవుని మాట వింటే దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఆ దేవుని మాట ఇదే మాట. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు, వారి మాటకు విధేయులుగా ఉండు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు ఆ మాట సెలవిస్తున్నారు అనంటే, దేవుని ప్రేమ మనము తరువాత తల్లిదండ్రుల్లో తప్ప ఎవ్వరిలోనూ చూడలేము. అందరూ కూడా మన నుండి ఆశించేవారే. ఆ ప్రేమను మనం చూస్తాము. కానీ మన నుండి ఆశించిన ప్రేమ, మన కోసము ఏదైనా ఇవ్వగలిగిన ప్రేమ దేవునిలోనూ తర్వాత తల్లిదండ్రుల్లోనే మనం చూస్తాము. దేవుడు మనల కోసము ఈ ప్రకృతి అంతటిని పెట్టుబడిగా పెట్టారు. ఆయన కష్టాన్ని, ఆయన అధిక జ్ఞానాన్ని, ఆయన ఆలోచనను, ఆయన శ్రమను, ఆయన కష్టపడి 6 దినాలు పనిచేసి మనకు ఈ సృష్టినంతటిని ఇచ్చినట్లు, దేవుని పిల్లలుగా మనల్ని భూమి మీద జన్మనివ్వటానికి తల్లి తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెడుతుంది. తండ్రి మనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, మనం ఉన్నతంగా ఉండటానికి, మనల్ని పోషించటానికి తన సర్వస్వాన్నే పెట్టుబడిగా పెడతారు. ఇటువంటి ప్రేమ మనము వేరే ఎవ్వరి దగ్గర చూడలేము. అందరూ కూడా మనం ఏదైనా ఇస్తే తీసుకునడానికే చూస్తారు. కానీ వీళ్ళు మాత్రం మనకి ఏదైనా ఇవ్వడానికే చూస్తారు. అందుకే దేవుడు అంటున్నారు, వారిని మీరు సన్మానిస్తే మీరు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. నా మాట వింటే మీరు నిత్యము బ్రతుకుతారు. కాబట్టి దేవుని మాటకి విధేయులై దేవుడు ఏం చెప్తున్నారో అది మనం చేస్తూ ఈ భూమి మీదే దీర్ఘాయుష్మంతులు కాకుండా పరలోకమందు నిత్య జీవాన్ని కూడా పొందుకోవాలని, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.